Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము 16వ శ్లోకము. శ్రీ భగవానువాచ ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఈ శ్లోకమునకు భావము: ప్రపంచమునందు క్షరుడనియు అక్షరుడనియు ఇద్దరు పురుషులు గలరు. అందు సమస్త ప్రాణుల యొక్క దేహముల యొక్క అభిమాని క్షరుడనియు, కూటస్థుడగు జీవుడు అక్షరుడనియు చెప్పబడుతున్నారు. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అను ముగ్గురు పురుషులను గురించి చెప్పబోతూ మొట్టమొదట క్షరాక్షరులను గురించి భగవానుడి శ్లోకములో తెలియజేస్తున్నారు. నశించునట్టి దేహాది దృశ్య పదార్థములన్నీయు అనగా చరాచర జీవుల యొక్క ఉపాధులన్నీయు తాము అని అభిమానించువారు క్షరపురుషులనియు, ఆత్మచైతన్యం యొక్క ప్రతిబింబ రూపులగు జీవులు అక్షర పురుషులనియు ఇక్కడ చెప్పబడ్డారు. క్షరమైన దేహములతో పోల్చి చూసినచో మోక్ష పర్యంతము అనేక జన్మల కాలము వరకు నశింపకుండా ఉండువాడగుటచే జీవుడు అక్షరుడనియు కూటస్థుడనియు చెప్పబడింది. అయితే ఈ అక్షరుడు 8వ అధ్యాయమందు తెలుపబడిన అక్షర పరబ్రహ్మమని కానీ, కూటస్థుడనగా కూటస్థ చిదాత్మని కానీ ఎవరునూ అనుకోకూడదు. ఎలా అనినా వారిరువురికిని ఆకాశ పాతాళ భేదము కలదు. ఒకడు బింబము, మరి ఒకడు ప్రతిబింబము. ఈ అధ్యాయమందు తెలుపబడిన అక్షరుడు ప్రతిబింబము అనగా జీవుడు. ఈ క్షరాక్షరుల ఇరువురి కంటెను వేరైనట్టి అనగా ఉపాధి అభిమాని కంటెను చిత్ప్రతిబింబమగు జీవుని కంటెను వేరుగానున్నట్టి ఉత్తమ పురుషుని గురించి రాబో శ్లోకమున చెప్పబడును. అతడే పరమాత్మ. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.